ఈ రాత్రి సమయమున ప్రభువు పేరట అందరికీ వందనాలు. హల్లెలూయా. ప్రభువైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే ఉదయం నుండి ఈ రాత్రి వరకు దేవుడు మనల్ని కాపాడండి. మిమ్మల్ని కాపాడా? ఆలోచించండి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు ఉన్నా దేవుడు మిమ్మల్ని చేయి విడవలేదు. హల్లెలూయా. వాటన్నింటికీ కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. సరే, ఈరోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడే మాట, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. యేసయ్య తనతో కూడా ఉన్న శిష్యులకు ఉత్తరమిచ్చాడండి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, అనుకుంటున్నావా యేసయ్య తన శిష్యులకు ఉత్తరం ఇచ్చాడు, మనకెందుకు ఇస్తున్నాడు అనేసి అనుకుంటున్నావా? ఈ వాగ్దానం మనకేనండి. హల్లెలూయా. యేసయ్య మాటలను మనము గైకొనాలి. ఆమేన్. మనకు ఒక గొప్ప హామీ ఇస్తుంది ఈ వాగ్దానంలో. యేసు మాటను గైకొని ఆయన బోధ ప్రకారం జీవించే వ్యక్తి నిజమైన జీవితాన్ని పొందుతాడు. హల్లెలూయా. చూడండి, లోకంలో మనకి ఎన్నో భయాలు, ఆందోళనలు ఉన్నా యేసు మాట మనకు నిత్య జీవానికి మార్గం చూపుతుంది. ఈ లోకంలో ఎన్ని నడిచినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని భయాలు వచ్చినా దేవుని మాట వినే వాళ్ళకి నిత్య జీవానికి మార్గం చూపుతుంది. హల్లెలూయా. మనకు శరీరం, ఆత్మ, ప్రాణం, ఆత్మ, ప్రాణం, శరీరం, ఈ మూడి గురించి నేను చెప్తాను. శరీరం అంటే భౌతిక దేహం, ఆత్మ దేవునితో సంబంధం కలిగిన అంతరంగం, ప్రాణం మన మనస్సు, ఆలోచనలు, భావాలు, నిర్ణయాలు. హల్లెలూయా. మన ఆత్మ దేవునితో సంబంధం పెట్టుకోవాలండి. ఎందుకంటే అదే నిత్య జీవానికి మన ఆత్మ వెళ్తుంది. హల్లెలూయా. మన శరీరం మట్టి, చనిపోయిన తర్వాత అది మట్టి అయిపోతుంది. మన ఆత్మ చనిపోకుండా ఉండడానికి, మన ఆత్మ నరకానికి వెళ్ళకుండా ఉండడానికి మనము దేవునితో సంబంధం పెట్టుకోవాలి. అదేనండి, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మ చనిపోవాలా, మన ఆత్మ నరకానికి వెళ్ళాలా, దేవుడి దగ్గరకు వెళ్ళాలా? ఆలోచించండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యములో ఈ రాత్రి మన హృదయాలను పరిశీలించుకుందాం. ఈ వాక్యం ద్వారా మన హృదయాలు ఎలా ఉంది? ప్రభువా, నీ మాటను వినే హృదయాన్ని దయచేయండి. వేడుకోండి యేసయ్య దగ్గర. ఆయన మాటను వినేవాళ్ళుగా, ఆయన మాటను గైకొనే వాళ్ళుగా, మన జీవితంలో ఆచరించే వాళ్ళుగా ఉండాలండి. ఈ రాత్రి సమయమున నీ హృదయాలను పరిశీలించు ప్రియ సహోదరి సహోదరుడా. ప్రార్థించుకుందాం. ప్రభువా, ఈ రాత్రి సమయంలో ప్రతి ఒక్క హృదయాలను మీరు పరిశీలిస్తున్నారు. ప్రభువా, మీ మాటను వినేవాళ్ళుగా, మీ వాక్యాన్ని ఆచరించే వాళ్ళుగా, వాళ్ళ జీవితంలో ఆచరించే వాళ్ళుగా కృపను దయచేయండి. ఈ రాత్రి సమయంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని కాపాడండి. ప్రతి భయము నుండి తొలగించండి. మీ సమాధానంతో నింపుమయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక.